డాక్టర్ గారు, పాము పగ 7 జన్మలుంటుందని ప్రసిద్ధి. నిజంగా పాముకు అంత మహత్వం ఉందంటారా? ప్రమిళ, అబద్ధాలు ఎలా చలామణవుతాయిందంటే ఈ పాము పగ 100 ఏళ్లను లేకపోతే 7 జన్మల దాకా ఉంటాయనేది అర్థం లేనిది. అది అబద్ధము, నిజం కాదు. అసలు పాము యొక్క మెదడు ఏమాత్రం డెవలప్ కాలేదు. పాము బ్రెయిన్లో ఒక మనిషి తొక్కాడు కూడా పర్లేదు, కొట్టాడు కూడా తప్పించి వెళ్ళిపోయింది. బావులు కదండి పాము పగ. తను కొట్టిన వాడిని గుర్తుపెట్టుకుని వాడిని వెంటాడి ఎక్కడిసారి కాటేసి చంపుతుంది అనేది ఒక అభిప్రాయం. పాము పగ 100 ఏళ్ళు అంటారు, ఎన్ని జన్మలైనా ఉంటుందని అంటారు. అసలు పాము బ్రెయిన్ మనం సైన్స్ డెవలప్ అయింది కనుక మన బ్రెయిన్లో మన ఎమోషన్స్ కానీ అవన్నీ కూడాను లింబిక్ సిస్టమ్ ఒక ఏరియా ఉంది బ్రెయిన్లో. ఆ లింబిక్ సిస్టమ్స్లోనే ద్వేషం, ఈర్ష్య, అసూయ, ప్రేమ, దయ ఇలాంటివన్నీ ఆ లింబిక్ సిస్టంలో రిజిస్టర్ అవుతాయి. ఒక పాము తొక్కాడు, దానికి కొద్ది ఇబ్బంది కలిగితే అది ఆ మనిషిని గుర్తుంచుకోవాలంటే అసలు దానికి బ్రెయిన్లో ఆరోగ్య సెంటరే లేదు. ఆరోగ్య సెంటరే ఇప్పుడు మన కన్ను ఉందనుకో, మన ఆప్టిక్ సెంటర్ అంటారు, కంటితో నాకు ఉంటుంది ఆప్టిక్ సెంటర్ని. మనకి ఆ ఆప్టిక్ సెంటర్ లేదనుకో కంటి చూపే ఉంటుంది. అలాగే హీరింగ్ ఉంది, హీరింగ్ సెంటర్, స్పీచ్ సెంటర్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో. మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా సెంటర్కి ఉంది, మాట్లాడడానికి లెఫ్ట్ సైడ్ ఉందా. నాకు గట్టిగా ఇక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్ పోయి ఆ సెంటర్ డ్యామేజ్ అయిపోయిన ఒక బ్రెయిన్లో ఐ కాంట్ స్పీక్, నో స్పీచ్. ఎందుకని బ్రెయిన్లో ఆ సెంటర్ డ్యామేజ్ అయిపోయింది. నాకేదో బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోయి క్లాట్ అయిపోయింది, అక్కడ నర్వ్ సెంటర్ కంప్లీట్గా పోయింది, స్పీచ్ సెంటర్ పోయింది, ఇంకా స్పీచ్. ఆ రంగానే పాము యొక్క మెదడులో ఆ లింబిక్ సిస్టమ్ అనేది, ఆ లింబిక్ ఏరియా అనేది ఒక పిక్చర్ ఇమేజ్ ఏర్పడడానికి తగినది లేదు. ఇక పగ ఏంటి, ఏం గుర్తొస్తుంది, దానికి ఎమోషన్స్ లేవు. పాముకి నో ఎమోషన్స్. తాత్కాలికంగా అది ఊరికనే అప్పటికప్పుడు దానికి హానికరితే అనుకోకుండా దాని రియాక్షన్ తప్ప ఆ వేరే ఇంకా మనసులో గుర్తుంచుకుని చేయడం అనేది లేదు. ఇప్పుడు పాముకి అది పాము చెవులు అంటారు, అసలు పాము చెవులేలు, కళ్ళే ఉన్నాయి, చెవులే లేవు దానికి. విచిత్రం తెలుసా నీకు? పాముకి చెవుల్లో పాము చెవులు అంటారు. అంటే అబద్ధాలు ఎలా చాలామంది అవుతారు. పాముకి వినికిడి లేదు, పాముకి ఎమోషన్స్ లేవు, నో లింబిక్ సిస్టమ్. ఏది సైన్స్ అడ్వాన్స్ అయిపోయి ప్రతి ఒక్కటి జంతు శాస్త్రం డెవలప్ అయ్యేది తెలిసా. ఇవన్నీ తేలిపోయేవన్నీను. కానీ ఎన్ని కట్టుక ఎలా ప్రయాణం అవుతాయి. ఒక మనిషి పావును కొట్టాడు, అది వెళ్ళిపోయింది. కొట్టాడని కూడా దానికి నొప్పి తెలిసేది అంతే, కాదు అంతే, అంతకని లేదు. అది కూడా కొంచెం తెలియదు అంతే, దర్శాలు. ఇప్పుడు నువ్వు నిల్చున్నావు, నేను త్రాసు పెడుతుంది, నువ్వేం చెప్పి నిల్చున్నావు, అది అలా పక్కన ఇలా రుద్దుకుంటూ వెళ్ళిపోతుంది కూడా, నేనేం చేయదు. నువ్వు హాని చేస్తావని దానికి అనిపిస్తే అది నిన్ను కాటేస్తుంది. హాని అనిపిస్తే ఏదో అడ్డొచ్చింది అనుకుంటే తన దారిని సుగమం చేసుకోవడం కోసం హాని చేస్తావు కూడా కాదు, తన దారికి నువ్వు అడ్డొచ్చావు అనుకుని తనకి ఇబ్బందికరం అనుకుంటేనే నిన్ను ఆ ఇబ్బంది నుంచి చేసుకుని అలా కాటేసుకుని పోతుంది. దాని బుద్ధి అది పొక్క బుద్ధిలాగా అలా వెళ్ళిపోతుంది. అంతేగాని దానికి ఏ మాత్రం. పాము తన పుట్ట నుంచి బయటకు ఒక పుట్టలో ఉందనుకున్నాం, పుట్ట నుంచి బయట పాము పుట్ట అది పెట్టుకోలేదు. పాము మామూలుగా చెదలు పెట్టుకున్న పుట్టలు ఉంటాయే, చెదల పుట్టలు, దాంట్లో ఇది జూరుతుంటుంది అంతే. దానికి పుట్ట లేదు, అది పుట్ట లేదు, గుట్ట లేదు. అది అందుకని ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటుంది, అది పొదల్లో అట్లా తిరుగుతూ ఉంటుంది, దానికి ఏ స్థావరం ఉంటుంది లేదు. ఇది ఉంచేస్తాక పాముకి దాని పెద్ద పూజ చేస్తారు. నాగరాజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
బుర్ర లేనివాడు. ఏం బుర్ర లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు వాడికి. దాన్ని అలా అంటారు. ఆ పాము తన పుట్టని దాటి ఒక 100 అడుగులు దూరం వెళ్ళాక అది దాని పుట్టకుండా దానికి తెలియదు, జ్ఞాపకం లేదు దానికి. తన పుట్టని దాటి అది ఒక 100 మీటర్లు వెళ్ళిందంటే షీ కాంట్ కమ్ అవుట్ టు ఒరిజినల్ ప్లేస్. ఈ పుట్టని దాటి 100 మీటర్లు వెళ్ళిందంటే మళ్ళీ తన పుట్ట ఎక్కడ వెతుక్కుంటూ రావడానికి కుదరదు. అనుకోకుండా యాక్సిడెంట్లుగా అలా తిరిగి వస్తే అక్కడ దాంట్లో దూరాల్సింది తప్ప లేదు, ఇంకెక్కడో పొదల మధ్య ఎక్కడో ఏడాల్సిండేది. అంటే పాముకి మెదడు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, గుర్తు ఉండదు. దానికి ఏం గుర్తుండడానికి అంటే పాము పగంతే అంటే గుర్తుండాలి. తాను ఉన్న అంతకుముందు తన పుట్ట ఏ పుట్టలో అయిందో ఆ పుట్టలోంచి ఏ పుట్టలోంచి బయటకు వచ్చిందో దాన్ని దాటి 100 మీటర్లు దాటాక మళ్ళీ దాని వెనక్కి ఆ పుట్టలోకి తన పుట్టది అని తన దగ్గర రాలేదు. అంత బ్రెయిన్లెస్ క్రీచర్ అది. దాని గురించి పాము పగ 100 ఏళ్ళు ఎక్కడున్నా నిడిచి కాటేస్తుంది. కథలు ఎలా ఉంటాయి అనుకున్నాయి. ఇది జంతు శాస్త్రం. పరిశోధనలు చేసి నిగ్గు తేల్చిన సత్యం ఇది. పరీక్షలు చేసి నిగ్గు తేల్చిన సత్యం ఇది. దీన్ని కథలు సృష్టించి సినిమాలు కథలు ఎన్నంటే అన్ని ఏమీ లేదు. పాము బ్రెయిన్ ఏమాత్రం అభివృద్ధి చెందింది. దట్ ఈజ్ వెరీ 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 మీన్ క్రీచర్ అంతే. దాని ఎంత పనికిరానిటువంటి ఒక జంతువు అది, బుర్రలేని జంతువు గురించి ఇన్ని కథలు, ఇన్ని కట్టుకథలు, ఇన్ని ఆహారాలు. అది దాని బ్రెయిన్ చదువుకోండి, కాస్త చదువుకుంటే మాట్లాడే వాళ్ళకి దాని సగ సమాధానం వస్తుంది. అంతకనికి ఏమీ లేదు. అంచేత పాము పగ 100 ఏళ్ళనో పాము పగ లేకపోతే 7 జన్మలు ఇచ్చినా సరే పాము అది 7 జన్మలు అది బతికుండేది ఎంతకాలం? ఓ 10 ఏళ్ళు బతుందో 15 బతుకు ఎంత జాగ్రత్త దాచుకుంటే అది బతుకు. అంత ఒట్టిది. అవన్నీ కథలు, పుక్కిటి గాథలు. పాము గురించి చెప్పేవన్నీ అబద్ధాలే. ఎవడంటే సైన్స్ చదువుకోండి, అర్థమవుతుంది. కానీ ఎవడో చెప్పాడని నమ్మకండి. ఈ ఆస్తిక సిద్ధాంతాలన్నీ కూడా మనిషిని మూర్ఖుడిగా ఉంచి, జ్ఞానం లేకుండా ఉంచి ఈ కథలన్నీ పుక్కిడిగా చేస్తారు. అంచేత మనిషికి మేధస్సు ఉంది కనుక బుద్ధిని ప్రశ్నించండి. ఆ ప్రశ్నించి జ్ఞానాన్ని పొందండి, చక్కగా ఉండండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.